హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి స్నాక్స్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉండే చక్కరాలు, ఓన్లీ బియ్య పిండి యూస్ చేసుకొని చేసిన చక్కరాలు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి ఈ వీడియో చూసి ఎలా చేసుకోవాలో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద జల్లించే గంట పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 2 గ్లాసుల బియ్య పిండిని ఇలా జల్లించుకొని పెట్టుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఏమైనా ఉంటలు ఏమైనా ఉన్నా కూడా పోయి నీట్గా ఉంటుంది పిండి. అండ్ మనం చక్రాలు ఒత్తుకునేటప్పుడు కూడా ఆ ఉంటల వల్ల మనకి అడ్డుపడకుండా మంచిగా దిగుతుంది అనమాట చక్రాల గిద్దల్లో నుంచి. సో డెఫినెట్గా మనము ఈ 2 గ్లాసెస్ని ఇలా జల్లించుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసెసే తీసుకున్నాము. మీరు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దీంట్లోకి కొంచెం ఇక్కడ మేము మీడియం సైజ్ చక్రాలు ఒత్తుతున్నాము. ఒకవేళ మీరు మరీ సన్నగా ఉండే చక్రాలు ఒత్తే పని అయితే ఈ వాముని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ ఫామ్లో వేసుకోండి, మంచిగా దిగుతాయి ఇబ్బంది లేకుండా. అండ్ కొంచెం కారం అండ్ అలానే దీంట్లోకి కొంచెం నువ్వులు వేస్తున్నాం. నువ్వులు వేసుకుంటే చాలా కమ్మగా టేస్ట్ బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, మంచిది. అండ్ దీంట్లోకి కొంచెం నెయ్యి వేస్తున్నాం. జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తే సరిపోతుంది. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్, క్రంచీనెస్ అనేది బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు వేడిగా ఉన్న నూనెని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇది హీట్ అవ్వడానికి పెడుతున్నాము. ఇది మరీ వేడిగా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ గోరువెచ్చగా ఉన్న టైంలో మనము ఆ వాటర్ని ఈ పిండిలోకి వేసుకుంటున్నాం. మరీ వేడిగా ఉన్న నీళ్ళు వేయకండి, జస్ట్ లైట్ వామ్గా ఉన్న వాటర్ సరిపోతుంది. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఒకేసారి వాటర్ ఎక్కువ వేస్తే మనకి పిండి అనేది జారుగా అయిపోయి పిండి మంచిగా రాదు. కాబట్టి జస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒకసారి గరిటెతో ఆర్ లేకపోతే ఒక స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యూస్ చేసుకొని నీట్గా ఇట్లాగా మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా ఆర్ మరీ లూజ్గా కాకుండా చూసుకొని ప్రాపర్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చక్రాల గిద్దలు ఏవైతే ఉంటాయో దానికి మనము ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి, మనకి ఈజీగా దిగుతాయి. అండ్ ఇట్లాగా మూత పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ని ఇట్లా బోర్లించి ఆ ప్లేట్ బ్యాక్ సైడ్ ఇట్లాగా చక్రాల్లాగా ఒత్తుతున్నాము. మీరు కావాలంటే కంప్లీట్ పెద్ద చక్రం అయినా చేసుకోవచ్చు. బట్ ఇట్లా చిన్న చిన్న చక్రాలు చేస్తే ఏంటంటే తినేటప్పుడు కూడా జస్ట్ ఒకటి ఇట్లా పట్టుకొని తినడానికి కూడా చాలా హ్యాండీగా బాగుంటుంది. అండ్ స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని ఇట్లా చిన్న చిన్న రౌండ్ చుట్టల్లాగా చేసేసుకొని దాన్ని స్లోగా వేడిగా ఉన్న నూనెలోకి డ్రాప్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. ఇక్కడ చూడండి మనకి మంచిగా గోల్డెన్ కలర్ అంటే క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ మొత్తం తిప్పుకొని ఇట్లాగా తీసుకుంటే సరిపోతుంది. మనకి మంచి కలర్ వస్తే మనకు అర్థమైపోతుంది ఇట్లా ఫ్రై అయ్యాయా లేదా అనేసి. అండ్ ఇక్కడ క్రంచీనెస్ చూపిస్తాను చూడండి. మంచి క్రంచీగా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. స్నాక్స్కి కూడా చాలా మంచి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. జస్ట్ బియ్య పిండితో మాత్రమే చేసుకునే ఈ స్నాక్ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.